వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు. స్వచ్ఛ భారత్ ఉద్యమానికి అంకురార్పణ చేసి చైతన్యం తీసుకువస్తున్న ప్రధాని మోదీ ఒక సామాన్యురాలిని అభినందించారు. ఎవరూ చెప్పకున్నా స్వచ్ఛ భారత్లో ఆ మహిళ తన వంతు కృషి చేస్తుండటంతో మోదీ ఫిదా అయ్యారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ప్రధాని మోదీ ఓ పండ్లు అమ్ముకునే మహిళను కలిశారు. ఆమె చేస్తున్న పని ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపించారు. మోహిని గౌడ అనే మహిళ కర్ణాటకలోని అంకోలా బస్టాండ్లో ఫ్రూట్స్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. తన కస్టమర్లకు అమ్మే పండ్లను ఆమె ప్లాస్టిక్ కవర్లలో కాకుండా ఆకులలో చుట్టిస్తోంది. అలా ఆమె దగ్గర పండ్లు కొన్నవారు వాటిని తిన్న తర్వాత ఆకులను అలాగే బస్టాండ్లో ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. అది గమనించిన ఆమె వాటిని సేకరించి తీసుకెళ్లి చెత్తబుట్టలో వేస్తుంది. అది ఆమె పని కాకపోయినా ఆమె ఒక సామాజిక బాధ్యతగా భావించి ఆకులను సేకరించి చెత్తబుట్టలో వేస్తూ స్వచ్ఛ భారత్కు స్ఫూర్తిగా నిలిచింది. ఈ మహిళను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మెచ్చుకోగా, ఇప్పుడు తాజాగా ప్రధాని మోదీ ఆమెను కలిసి స్వయంగా అభినందించారు. థాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.